నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో ఆకస్మిక ధనప్రాప్తి యోగం సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. ఆకస్మిక ధనప్రాప్తి యోగము అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ, మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభం కలిగితే దాన్ని ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటారు. అలాగే మీరు ఊహించని విధంగా ఆస్తిపాస్తులు కలిసి వస్తే కూడా దాన్ని ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటారు. మీరు ఊహించని విధంగా పెద్ద మొత్తంలో ధనం కలిసి వస్తే దాన్ని ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటారు. ఇలా అనుకోకుండా రెట్టింపు ధన ఆదాయం పెరగాలంటే, ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఖాళీ ప్రదేశంలో రావి చెట్టు, వేప చెట్టు ఈ రెండు పక్కపక్కనే నాటి, ఆ మొక్కలకి నీళ్లు పోసి, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చినట్లయితే తొందరలోనే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అయితే ఆ చెట్లు లేని ప్రదేశంలో మీరు ఈ మొక్కలు నాటాలి. అంటే ఎక్కడైతే రావి చెట్లు, వేప చెట్లు ఉండవో ఆ ప్రదేశం చూసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక రావి చెట్టు, వేప చెట్టు ఈ రెండు పక్కపక్కనే నాటి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని ఇంటికి రావాలి. అప్పుడు తొందరలోనే మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే కుబేరుడు ఈశ్వరుణ్ణి సేవిస్తున్నటువంటి చిత్రపటం ఒకటి ఉంటుంది. ఆ చిత్రపటాన్ని మీ గృహంలో ఏర్పాటు చేసుకున్నా, లేదా ఆ ఫోటోని మీ పర్సులో ఉంచుకున్నా కూడా తొందరలోనే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగటానికి విప్ప నూనెతో చేసే దీపారాధన కూడా విశేషంగా సహకరిస్తుంది. వరుసగా 40 రోజుల పాటు మీ గృహంలో పూజా మందిరంలో విప్ప నూనెతో దీపారాధన చేయండి. ఈ విప్ప నూనె అనేది కుబేరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రీ మహాలక్ష్మీదేవి ధనానికి కాపలాదారు కుబేరుడని మనకు పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుబేరుడికి ప్రీతిపాత్రమైనటువంటి విప్ప నూనెతో 40 రోజుల పాటు ఇంట్లో దీపం పెడితే కూడా తొందరలోనే ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే ప్రతిరోజు కూడా సాయంకాలం పూట మీ ఇంటి ముందు భాగంలో సంధ్యాదీపాన్ని వెలిగించేటప్పుడు ఆ సంధ్యాదీపంలో నూనెతో పాటుగా 1 లేదా 2 చుక్కల జీవనది జలాన్ని వేయండి. అంటే పరమ పవిత్రమైనటువంటి గంగాజలం. ఇలాంటి జలాన్ని 1 లేదా 2 చుక్కలు మీరు సంధ్యాదీపంలో వేసి సంధ్యాదీపాన్ని వెలిగించండి. అప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి యోగం అనేది తొందరలోనే కలగటానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే శుక్రవారం పాటించాల్సిన ఒక పరిహారం ఉంది. శుక్రవారం రోజు మీరేం చేస్తారంటే ఒక గిన్నెలో కొద్దిగా బియ్యం తీసుకోండి. ఆ బియ్యంలో 11 లేదా 21 లేదా 51 లేదా 111 రూపాయి బిళ్ళలు ఉంచండి. అలా బియ్యంలో రూపాయి బిళ్ళలు ఉంచిన తర్వాత 40 రోజుల పాటు ఆ గిన్నెను అలాగే ఉంచండి. 40 రోజులు పూర్తయిన తర్వాత ఆ బియ్యము రూపాయి బిళ్ళలతో పాటుగా ఎవరైనా పేదవాళ్లకు దానం ఇవ్వండి. అప్పుడు మీకున్నటువంటి జాతక దోషాలన్నీ తొలగిపోయి తొందరలోనే ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మీకు వీలైతే 111 రూపాయి బిళ్ళలు ఉంచండి. వీలు కాకపోతే 51 లేదా 21 కనీసం 11 రూపాయి బిళ్ళలైనా సరే గిన్నెలో బియ్యం పోసి ఆ బియ్యంలో ఉంచండి. 40 రోజులు పూర్తయ్యాక మాకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలని మనస్సులో స్మరించుకుంటూ వాటిని ఎవరైనా పేదవాళ్లకు దానం ఇవ్వండి. అప్పుడు మీకున్న జాతక దోషాలను తగ్గింపజేసుకొని ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే ఒక పాత్రలో ఉప్పు పోసి ఇంట్లో ఈశాన్య మూల ఉంచాలి. ఒక గాజు పాత్రలో దొడ్డుప్పు పోసి ఇంట్లో ఈశాన్య మూల దాన్ని ఏర్పాటు చేసి అప్పుడప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి ఉప్పును మారుస్తూ ఉండాలి. పాత ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేస్తే కూడా ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 11 పసుపు రంగు గవ్వలు తీసుకోండి. చిటికెడు కుంకుమ పువ్వు తీసుకోండి. ఈ 11 పసుపు రంగు గవ్వలు, చిటికెడు కుంకుమ పువ్వు ఇవి ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి బీరువాలో ఉంచండి. గవ్వలు అనేటటువంటివి లక్ష్మీదేవికి ప్రియమైనవి. కుంకుమ పువ్వు నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టం.
శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. అందుకే ఎప్పుడైనా సరే 11 పసుపు రంగు గవ్వలు, చిటికెడు కుంకుమ పువ్వు ఈ 2 కలిపి పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి బీరువాలో ఉంచితే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. దానివల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం విశేషంగా కలగాలంటే వీలైనప్పుడల్లా అశోక చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకోండి. అశోక చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసిన ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పరిహార శాస్త్రంలో చెప్పబడిన పరిహారాలు పాటించడం ద్వారా మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలగటానికి, ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారాలు అద్భుతంగా సహకరిస్తాయి. రేపటి శుభయోగం శీర్షికన శని దోషాల నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. విశ్వేశ్వర వల్లభ, శివుడికి అత్యంత ప్రియపాత్రుడైన వాడండి ఇక్కడ. అందుకే గణపతిని ఒక్కసారి నమస్కరించుంటే ఆయన ఒళ్ళు పులకించిపోతుంది. ఇక్కడ ఒక్కసారి మనం పరిశీలిస్తే కాశీఖండంలో ఆ గణపతిని యువరాజు పట్టం మీద కూర్చోబెట్టి తల నిమిరి ఆ చెక్కుళ్ళు దువ్వి ఎంత చక్కగా చెప్తాడు. నీ వల్లే కదా అన్నీ సాధించగలిగాను, ఆత్మజుడవన్న ప్రియుడవన్న సఖుండవన్న, నువ్వు నా కొడుకువే కాదు నాకు అన్నీను అన్నాడు ఇక్కడ. అలా అనిపించుకున్నాడు పిల్లవాడు. అందుకే విశ్వేశ్వర వల్లభ. అంతేకాదు విశ్వేశ్వరుడు ప్రియమైనవాడు. పార్వతీదేవి ఉన్నదే ఆయన చూస్తే చాలు అసలే ఆనందస్వరూపుడి నమ్మ ఇంకా ఆనందం పొంగిపోతుంది ఆవిడకి. గిరిజయా సానందమానందిత అన్నాడు. ఇది ఎలాంటిది అంటే సూర్యుడు కనబడగానే పద్మం ఎలా విచ్చుకుంటుందో ఆ గణపతి మొహం చూడగానే ఆవిడ మొహం అలా విచ్చుకుంటుందిట. ఎందుకంటే అసలు సింధూరవర్ణం కదా సూర్యభగవానుడు, అది ఆయన కనబడగానే ముఖం విచ్చుకుంటుంది. అదే మన చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం, అగజ ఆనన పద్మార్గం. అంతే అమ్మవారి ముఖ పద్మానికి సూర్యుడు వంటి వాడయ్యా అన్నాడు ఇక్కడ. అది గిరిజయా సానందమానందిత. అటువంటి వాడు స్మేరాస్య, నవ్వుతున్న ముఖంట. గణపతి మోహంలో నవ్వేవాడు చూడగలండి ఇక్కడ. ప్రయత్నించండి. అంత తొండంతో ఉన్నాడు ఆయన. నవ్వు ఏంటి అంటే ఆ నవ్వితే మీరు పాల్చగలరు. ఆయన నవ్వేడా ముఖంతో నవ్వే. ఇంకా చెప్పాలంటే అమ్మవారు నవ్వితే పుట్టాడు ఆయన నవ్వులోంచి. ఆయన అంటేనే ఆనందం. అది గణపతిని తలంచుకుంటే ఏడవనివ్వడండి, నవ్విస్తాడు. హాస్యరసాలు గడిపడు. ఉపనిషత్తు చెప్తోంది ఆనందాత్మ గణేశోయం అని. ఇక్కడ ఇంకొక మాటలో చెప్పేసింది ఆనందమే గణపతి, ఆనంద స్వరూపుడు గణపతి. ముఖంతో నవ్వే, మరొక భావం లేదు తెలుసా ముఖంలో. కనుక కొందరు ముఖాలు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క భావం ఉంటుంది. స్వామి ఎప్పుడు ఆనంద భావమే. ఆ కళ్ళు నవ్వుతా, చిన్న కళ్ళు, దానితో తల పంకిస్తూ హాసంతోనే ఉంటాడు ఆయన ఎప్పుడు. అందుకే స్మేరాస్య కనబడింది ఈయనకి. అందుకే స్మేరాస్యో మమ డుంఠిరాజ. ఆ డుంఠిరాజు ఉదిత, నిత్యం ఉదయించుతున్నట్లు ప్రకాశిస్తున్న స్వామి దేయాత్ సదా మంగళం. ఉదిత అనే శబ్దానికి ఉన్నతుడని మరొక అర్థం, అన్నిటికంటే గొప్పవాడు అని అర్థం ఇక్కడ. దేయాత్ సదా మంగళం. ఇక్కడి నుంచి వరుసగా అనేక శివలింగముల పేర్లు చెప్పబడుతున్నాయి. ఒక్క దాంట్లో అనేక లింగములు. కేదార కలశేశ్వర పశుపతిర్ధర్మేశ్వరో మధ్యమో. ఎన్ని తిరిగారో శంకరాచార్య వారు. జ్యేష్ఠేశో పశుపశ్చ కందుక శివో విఘ్నేశ్వరో జంబుక. చంద్రేశో హ్యమృతేశ్వరో భృగు శివ శ్రీ వృద్ధకాళేశ్వర. మధ్యేశో మణికర్ణికేశ్వర శివో దేయాత్ సదా మంగళం. కాశీనగరంలో ఉన్న కేదారేశ్వరుడు, డుంఠి తర్వాత తిన్నగా కేదారేశ్వరుడు గురించి వచ్చారు ఇక్కడ. కలశేశ్వరుడు, పశుపతీశ్వరుడు, ధర్మేశ్వరుడు, మధ్యమేశ్వరుడు, జ్యేష్ఠేశ్వరుడు, కందుకేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జంబుకేశ్వరుడు, చంద్రేశ్వరుడు, అమృతేశ్వరుడు, భార్గవేశ్వరుడు, వృద్ధకాళేశ్వరుడు, మధ్యేశ్వరుడు, మణికర్ణికేశ్వరుడు మొదలైన వివిధ శివమూర్తులు ఏవైతే కాశీలో ఉన్నాయో వారు మనందరికీ శుభములిచ్చుగాక. ఇంకా మరికొందరు ఎన్ని శివలింగాలు చెప్పడుతుందా. గోకర్ణస్త్వద భారభూతనుదను శ్రీ చిత్రగుప్తేశ్వర. యక్షేషస్థిలపర్ణ సంగమ శివశైలేశ్వర కశ్యప. నాగేశోగ్నిశివో నిధీశ్వర శివోగస్తీశ్వరస్తారక. జ్ఞానేశోపి పితామహేశ్వర శివో దేయాత్ సదా మంగళం. ఇన్ని రూపములతో ఉన్న శివుడు శుభమిచ్చుగాక. గోకర్ణేశ్వరుడు,
చిత్రగుప్తేశ్వరుడు, యక్షేశ్వరుడు, తిలేశ్వరుడు, ఇదే తిలభాండేశ్వరుడు అనుకోవచ్చు. పర్ణేశ్వరుడు, సంగమేశ్వరుడు, శైలేశ్వరుడు, కశ్యపేశ్వరుడు, నాగేశ్వరుడు, అగ్నీశ్వరుడు, నిధీశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, తారకేశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, పితామహేశ్వర అంటే బ్రహ్మేశ్వరుడు మొదలైన శివమూర్తులు మనకు ఎల్లవేళలా శుభములిచ్చుగాక. నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు ఒక ప్రధాన మూర్తి దగ్గరికి వెళుతున్నాం. గణపతి అయ్యాడు, శివమూర్తులన్నీ అయిపోయి ఈ ప్రధాన మూర్తి భక్తికి వెళ్ళాలి. బ్రహ్మాండం సకలం మనీషితరసైరత్నై పయోభిర్హరం ఖేలై పూరయతే కుటుంబ నిలయాన్ శంభోర్విలాసప్రదా నానాదివ్యలతా విభూషిత వపు. శ్లోకం పూర్తి కాలేదు, ఇప్పటి వరకు చదివిన అర్థం తెలుసుకుందాం. బ్రహ్మాండం సకలం మనీషితరసై రత్నై పయోభిర్హరం ఖేలై పూరయతే. బ్రహ్మాండాల్లో ఎవ్వరైనా సరే ఏది అడిగినా వారందరినీ వారి కోరికల్ని నింపుతూ ఉంటుంది ఆ తల్లి. ఇక్కడ నింపడం అంటే పూర్ణము చేయునది. వేడితో అంటే ధనై ఉదకై, రత్నములతోనూ జలములతోనూ నింపుతుంటుంది. ఏది కావాలంటే అది అన్ని ఐశ్వర్యములు నింపేస్తుంటుంది. అంటే బ్రహ్మాండములంతటా ఐశ్వర్యాలు నింపే ఉంచిందండి ఆ తల్లి. బ్రహ్మాండంలో ప్రతి ఒక్కరికి కావలసిన అన్నోదకములు మొదలుకొని ధనరత్నాది ఐశ్వర్యములకు సర్వైశ్వర్యములు పూర్ణంగా నింపి ఇస్తున్నటువంటి ఒక ఆవిడ ఉన్నదయ్యా. ఆ తల్లి ఉన్నదే ఈ జగత్తుని అంతటినీ కూడాను సంతోషపరుస్తూ ఉంటుంది ఎల్లవేళలా. ఆవిడ పని అది, కావలసినవి ఇస్తూ ఉంటుంది, ఆనందింపజేస్తూ ఉంటుంది. కనుక ఆ తల్లిని తలంచుకుంటే దుఃఖం ఉండదండి. నింపుతున్నది ఆ తల్లి, కడుపు నింపేది ఆ తల్లి. ఆవిడ పిల్లల్ని ఏడవనివ్వదు ఆవిడ. అలాంటి తల్లి ఆవిడ. శంభోర్ విలాసప్రద, శివునికి విలాసం కలిగిస్తుంటుంది అంటే రకరకాల వినోదాలు ఆనందాలు కలిగిస్తూ ఉంటుందిట. అటువంటి తల్లి నానా దివ్య లతా విభూషిత తను, అనేకమైన దివ్య లతలతో ఆభరణాలతో అలంకరింపడినటువంటి శరీరం కలిగిన ఆ తల్లి. బ్రహ్మాండం సకలం మనీషితరసై రత్నై పయోభిర్హరం ఖేలై పూరయతే కుటుంబ నిలయ. ఎందుకయ్యా ప్రపంచంలో అందరికీ నింపుతోంది అంటే ఇంటి ఇల్లాలు పిల్లలకి పెట్టకేం చేస్తుందయ్యా అని అడిగారు. ఆవిడ పని పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాపం మనకంటే ముందు లేచి వంటింట్లోకి వెళ్ళేది ఎందుకు, మన కడుపులు నింపడానికి. కానీ ఇంటి ఇల్లాలు కుటుంబంలో ఉన్న వాళ్ళంతటినీ ఆనందింపజేస్తుంది. అదే సమయంలో వాళ్ళ ఆయనకి విలాసం ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఆవిడ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఐశ్వర్యాలతో సంపదలతో నింపుతోంది, వాళ్ళ ఆయనకు ఆనందాన్ని కలిగిస్తున్నది. నానాదివ్యలతా విభూషిత తను కాశీపురాధీశ్వరి శ్రీ విశ్వేశ్వర సుందరి, శ్రీ విశ్వేశ్వర సుందరి భగవతి దేయాత్ సదా మంగళం, దేయాత్ సదా మంగళం. ఆ విశ్వేశ్వరుని మనోహరి సుందరి అనే శబ్దం చేత ఆ మహాత్రిపుర సుందరి అనేటువంటి భావాన్ని అక్కడ ధ్వనింపజేస్తూ ఆ జగన్మాత కాశీలో ప్రధానమైనటువంటి తల్లి, అష్టాదశ శక్తి పీఠాల సర్వస్వ సారమైనటువంటి జగన్మాత. ఇంకా చెప్పాలంటే భూమి యందున్న 64 కోట్ల శక్తిపీఠాల సారస్వరూపమైనటువంటి తల్లి విశాలాక్షిదేవి. ఆ తల్లి మాకు శుభములు కలిగించుగాక. ఆ తల్లి ఒకప్పుడు రాక్షస సంహారం చేసి మళ్ళీ కాశీకి వచ్చి మరొక రూపంతో కూర్చుంది. ఆ తల్లికి ఒక్క శ్లోకం చెప్తున్నారు. యా దేవి మహిషాసుర ప్రమథిని, యా చండముండాపహ, యా శుంభాసుర రక్త బీజదమని, శక్రాదిభి సంస్తుత, యా శూలాసి ధనుశ్శరాభయకరా దుర్గా. దుర్గాదేవిని స్తుతించారు. దుర్గాకుండం ప్రత్యేకించి ఉంది కదా ఇక్కడ. పైగా అమ్మ ఎన్ని రూపాలున్నా దుర్గాతత్వానికి మించింది మరొకటి లేదు. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 6:20. తిథి సప్తమి రాత్రి 7:57 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 10:39 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 4:01 నుంచి 5:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:43 వరకు. మరల మధ్యాహ్నం 12:51 నుంచి 1:35 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:49 నుంచి 2:20 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:20. నేటి విశేషం శుక్రవారం ప్రదోషం కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఉదయకాలం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవాన్ని పారాయణ చేయడం 3 సార్లు, లక్ష్మీ హృదయాన్ని 5 సార్లు పారాయణ చేయడం, అలాగే మారేడు దళాలతో లక్ష్మీనారాయణను పూజించడం, అమ్మవారిని పూజించడం, పులిహోర నివేదన చేయడం, నిమ్మకాయ పులిహోర నివేదన చేయడం, వీటన్నిటి ద్వారా శుక్ర సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 ప్రదోష సమయంలో మారేడు దళాలతో అర్చన చేయడం, మారేడు చెట్లు నాటడం మొదలైనటువంటి వాటి ద్వారా సంపద బాగా వృద్ధి చెందుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి కూడా పెరుగుతుంది. అయితే ఈ మారేడు దళాలతో పూజ చేసేసిన తర్వాత చండీశ్వరుని అనుమతి తీసుకుని, ఎందుకంటే ఆ నిర్మాల్యాలు మనం తీసుకునేందుకు అధికారం లేదండి చండీశ్వరుడు నేను, అందువల్ల చండీశ్వరుని యొక్క అనుమతి తీసుకుని నమస్కరించుకుని ఆయన యొక్క అనుగ్రహంగా వాటిని స్వీకరించి ఆ మారేడు దళాలు తినడం కానీ లేదా నీడను ఆరబెట్టి పొడెం కొట్టి వాటిని రోజు కాస్త రోజు తీసుకోవడం కానీ చేస్తే బీపీ, షుగరు మొదలైనటువంటి ఎన్నో అనారోగ్యాలను తొలగించేసుకునే శక్తి ఏర్పడుతుంది. మారేడు దళాలు విషహరులు. మారేడు పొడి రోజు చెంచాడైనా తినాలి. ఆ విధంగా చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనిషిని శిఖరాగ్రాలకు తీసుకువెళ్ళేది భక్తి జ్ఞానాల తర్వాత ఏకాగ్రతే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘమాస శుక్రవారం. భోగభాగ్యాల్ని ప్రసరింపజేసేటువంటి లక్ష్మీదేవిని ఏ విధంగా మనం గనక అర్చన చేసినట్లయితే సకల సంపదలు వస్తాయో తెలుసుకోవాల్సిన పరిస్థితి. అరటి నారతో చేసినటువంటి ఒత్తులతోటి దీపారాధన గనక ఎవరైతే చేస్తారో శుక్రవారం నాడు వారి వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందడమే కాకుండా నష్టాలన్నీ కూడాను నివారించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడాను లభ్యపడతాయి అంటోంది శాస్త్రం. అలాగే మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి శుక్రవారం నాడు ఆ లక్ష్మీదేవికి తులసి సమర్పణ చేసినట్లయితే శుక్రగ్రహ దోషాలు నివారించబడి వివాహ ప్రాప్తి, వివాహం కావలసిన వాళ్ళకి సత్వరమే కలిగి తీరుతుంది. దాంపత్యంలో అనుకూలత అనేటువంటిది వచ్చి తీరుతుంది. సంగీతం, నాట్యం, లలిత కళల్లో కూడాను విశేషకరమైనటువంటి అభివృద్ధిని లక్ష్మీదేవి మనకు ప్రసాదింపచేయటానికి మాఘమాస శుక్రవారం ఎంతగానో సహకరిస్తుంది సుమా. మహాలక్ష్మీదేవిని ఈ శుక్రవారం నాడు మాఘమాసంలో జాజి పూలతో గనక పూజ చేస్తూ భువనేశ్వరీదేవిగా భావన చేస్తే చాలు
ఎనలేని ఐశ్వర్యంతో పాటుగా సర్వ సుఖాల్ని కూడాను ప్రసాదింపచేస్తుంది ఆ చక్కని తల్లి జగదంబిక. అంతేకాకుండా ఈరోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి పాలలో యాలకులు వేసి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఆలయంలోని 10 మందికి కనుక పంచినట్లయితే సమస్త ఐశ్వర్య సంపదని కూడాను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది సుమా. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఈ మాఘమాస శుక్రవారము నాడు లక్ష్మీ అనుగ్రహం కోసం మనం చేయవలసినటువంటి విధి విధానాలుగా ప్రతి ఒక్కరూ భావన చేసి గనక ఆచరించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. ఆదిత్య హృదయం అజేయం శక్తిప్రదం భవతి మిరాంతకం భయనాశం శుభకరం. పురోహితుణ్ణి వెంట తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో మహాభారతం జరిగితే ధౌమ్యుడి చేత తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షులను అడిగాడు, ధౌమ్యుడిని అడిగాడు. పురోహితుడు కనుక ధౌమ్యుడు లేచి అన్నాడు, ఈ ప్రశ్న నీది కాదు ధర్మరాజా. ఒకానొకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలి పొందాయి. సృష్టి జరిగినప్పుడు ఆకలికి అప్పటికి అన్నం పెడితే సరిపోదు. ప్రతి పూట పూట ఆకలి పుడుతూ ఉంటుంది. అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది? ఆ అన్న సమృద్ధిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణమూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే. ఎవడు సూర్యుడికి నమస్కరిస్తాడో వాడికి ఇంట్లో అన్నానికి లోటు రాదు. ఒక తరంలో కాదు, నియమంగా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటైనటువంటి వాడికి వాడుండగా కాదు, వాడి తర్వాత 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 7 తరాల వరకు ఇంటికి పెద్దల్ని పిలిచి అన్నం పెట్టి వాడు తింటాడు తప్ప అసలు వాడికి అన్నానికి లోటన్నది రాదు. సూర్యుడికి నమస్కరించడం అంత కృతజ్ఞత. ఆయన అంత సంతోషించి అన్నదానం చేస్తాడు, అన్నం పెట్టే అదృష్టాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ఒకానొకప్పుడు మహారాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలని సూర్యోపాసన చెయ్యకుండా ఉండేవారు కాదు. సూర్యోపాసన లేకపోవడమే ఆకలి కేకలకు కారణము. లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం, ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం, ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం, ఆయన ఉదయించేసరికి కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం, ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలి కేకలు వస్తాయి. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు, నీ కోరిక సమంజసమే. నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది. ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో. ధర్మరాజు అన్నాడు, గృహస్థన్నవాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి, రాజుకి కాదు. ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు. నేను ఇల్లాలితో ఉన్నాను, అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలంటే, అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. కాబట్టి ఒకటి, అన్నార్తులకు అన్నం పెట్టాలి, దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి, బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి, భయపడినటువంటి వాడికి శరణివ్వాలి, చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి. ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి. వీళ్ళందరికీ ఆకలిస్తుంది. వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని, కానీ వాళ్ళు ఆచమనం చేసి అలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది. గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు. అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను. అది పురోహితుడు కనుక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు. చాలా సంతోషించాడు ధౌమ్యుడు. ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా, నీకు 108 సూర్య నామములు చెప్తాను, ఉచ్చారణ చెప్తాను. ఇవి నామములే కానీ నామములు గౌణములు.
ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నామకరణం చేసి నాకు ఓ పేరు పెట్టారు కోటేశ్వరరావు అని. ఎందుకు అంటే ఎంతమందిలో ఉన్నా ఆ పేరు పెట్టి పిలిస్తేనే పలకడానికి. భగవంతుడికి ఎందుకు 1000 పేర్లు అంటే, భగవంతుడికి 1000 పేర్లు ఉండేటటువంటిది కేవలం ఏదో సంతోషం కోసం పెట్టినవి కావు. ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తే అవి ఆయా నామములుగా మారిపోయాయి ఆయనకి. అందుకే ఆయనకి ఉంటే 108, లేకపోతే 1000. 364, 763, 871 ఉండవు. ఎందుకు ఉండవో తెలుసా? ఆయనకి లేక కాదు నిజానికి, అలా మన కోసమే చెప్పాం. ఈ భగవన్నామం చెప్పేటప్పుడు చెప్తే అష్టోత్తర శతనామాలు, లేకపోతే సహస్రనామాలు. 111 చెప్తానండి అనకూడదు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 116. అందుకే శంకరాచార్యుల వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు కట్నం ఇస్తే గురు కట్నం 116 ఇవ్వాలి. ఆయన సన్యాసి డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నం ఇస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. నామములు గౌణములు. నామమునందు రమిస్తాడు. నామమునందు మనసు రమిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఉచ్చారణ అర్థము తెలిస్తే. అందుకు నామాలకు వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం ఎందుకు ఇవ్వడం అంటే మన మనసు రమించడం కోసం. అందుకు ఇచ్చారు వ్యాఖ్యానం. మనసు రమిస్తే పూజ పూర్తయిపోతుంది. మనసు రమించలేదనుకోండి, బతికున్నంతకాలం పూజ చేసినా వాడు ఎప్పుడూ పూజ పూర్తి చేయడు. నేను మీకు ఒక మాట బాగా చెప్పాలి అంటే, అథాంగ పూజ అని ఉంటుంది పూజ చేసే ముందు. ఏదో పాదవు పూజయామి, గుల్భౌ పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, వక్షస్థలం పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, కంఠం పూజయామి, ఓష్ఠే పూజయామి, కామీశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధరా అని నామం చెప్పాననుకోండి, కామాక్షి పరదేవత ఆకుపచ్చటి పట్టుబట్ట కట్టు కూర్చునుంటే, అమ్మవారి మెడలో పైకి మంగళసూత్రాలు శతమానాలు కనపడుతుంటే, ఇంతలా బంగారు తాడుకి మంగళసూత్రాలు వేసుకుని ఉంటే, నేను ఎదురుగుండా అమ్మవారి దగ్గర కూర్చుని పరమస్వతంత్రంతో నా మోకాళ్ళ మీద పైకి లేచి అమ్మవారి శతమానాలు ఇలా చేతులతో పట్టుకుని కాముణ్ణి కాల్చిన పరమశివుణ్ణి తపస్సుతో మిప్పించి మంగళసూత్రం కట్టించుకుని మాకు తండ్రిని పక్కన కూర్చోపెట్టుకుని, లోకములను కన్న తల్లివమ్మ నువ్వు, నీ మంగళసూత్రం వెనక ఇంత వైభవం ఉంది, మహా ఇల్లాలివి, మహాపతివ్రతవి, అమ్మా నీ మంగళసూత్రం కదు లోకాలకి రక్ష అని వంగి కళ్ళకద్దుకుని అమ్మవారి మంగళసూత్రాలు చల్లగా తగులుతూ ఉంటే కళ్ళకద్దుకుని అమ్మవారి గుండెల మీదకి మెల్లిగా ఇలా వదిలిపెట్టాను అనుకోండి. ఇప్పుడు కామీశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా అంటాను. తర్వాత నామం గుర్తొస్తుందా? అందులో రమిస్తున్నాను కాబట్టి నోరు కామీశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా అదే అంటుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతీ నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. దత్తస్వామి ద్వారా బోధన పొందిన అలర్కుడు తనకు కలిగినటువంటి కష్టాలను తన అదృష్టంగా భావించాడు. వాటి వల్లే తనకు దత్తాత్రేయ దర్శనము, ఆత్మజ్ఞాన ప్రాప్తి కలిగాయని సంతోషిస్తూ స్వామికి అనేక విధాలుగా స్తుతించాడు. యద్బ్రహ్మ పరమం దివ్యం, యద్బ్రహ్మ పరమం దివ్యం, విజ్ఞానఘనమవ్యయం, సత్వం సాక్షాత్ పరం జ్యోతిః, నిత్యసిద్ధం సనాతనం. విజ్ఞానఘనము, అవ్యయము, దివ్యము అయినటువంటి బ్రహ్మ పదార్థాన్ని నీవే.
నిత్యసిద్ధము సనాతనము అయినటువంటి ఆ పరంజ్యోతి నీవే. బ్రహ్మవంశ ప్రసూతాయ మునగే మౌనశాలినే అనసూయాసుతాయాస్తు అనసూయాసుతాయాస్తు నమస్తే మునిసూనవే నమస్తే మునిసూనవే. బ్రహ్మగారి వంశంలో పుట్టినవాడు, మౌనశాలి, అత్రి అనసూయల పుత్రుడు అయినటువంటి మునికి నమస్కారం. దత్త 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 సద్గురో 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 అత్రి మౌనివేష అత్రిపుత్ర మౌనివేష సద్గురో చిత్రగాత్ర మౌన భాష సద్గురో అత్రిపుత్ర మౌనివేష సద్గురో చిత్రగాత్ర మౌన భాష సద్గురో దత్త 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 సద్గురో దత్త 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 సద్గురో దత్త 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 సద్గురో వేద దూర వేదసార సద్గురో ఖేదమోద పర విచార సద్గురో వేద దూర వేద సార సద్గురో వేదమోద పర విచార సద్గురో దత్త 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 సద్గురో దత్త 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 సద్గురో దత్త 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 సద్గురో కర్మయోగ సాంఖ్యయోగ సద్గురో భక్తి యోగ జ్ఞాన యోగ సద్గురో కర్మయోగ సాంఖ్యయోగ సద్గురో భక్తి యోగ జ్ఞాన యోగ సద్గురో దత్త 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 సద్గురో దత్త 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 సద్గురో దత్త 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 సద్గురో సత్ప్రకాశ చిత్ప్రకాశ సద్గురో సచిదానంద తత్వసార సద్గురో సత్ప్రకాశ చిత్ప్రకాశ సద్గురో సచిదానంద తత్వసార సద్గురో దత్త 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 సద్గురో. ఇలా అనేక విధాల స్తోత్రాలు చేసి అలర్కుడు గృహస్థాశ్రమం వదిలిపెట్టడానికి స్వామి అనుమతిని పొందాడు. తర్వాత అతడు సరాసరి శత్రుసేన శిబిరంలోకి ఒంటరిగా వెళ్ళిపోయాడు. కాశీరాజు ఆశ్చర్యపోయి ఇతనికి ఏదైనా మతి చెలించిందేమో అని కంగారు పడ్డాడు. శత్రు పాళ్యానికి అట్లా వస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు అలర్కుడు అన్నకు నమస్కరించి కాశీరాజుతో రాజ్యాన్ని నీవే ఏలుకున్నా సరే, మా అన్నకిచ్చినా సరే నీ ఇష్టం అన్నాడు. తనకు దత్తస్వామి ద్వారా జ్ఞానం కలిగే సన్నివేశాన్ని
కల్పించినందుకు ఇద్దరికీ కృతజ్ఞత చెప్పాడు. అన్న కూడా అక్కడే ఉన్నారు, ఇద్దరికీ కృతజ్ఞత చెప్పాడు. ఇది విన్న సుబాహువు చటారున లేచి కాశీరాజుతో, మిత్రమా, నిన్ను శరణు వేడినందుకు నా పని తీరింది, ఇక సెలవు అనేసి చరాచర వెళ్ళిపోయాడు. చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాశీరాజు అతన్ని పట్టుకొని ఆపి రాజ్యం తీసుకో అన్నాడు. అప్పుడు సుబాహు తన తమ్ముడికి వైరాగ్యం కలగటం కోసమే ఇదంతా చేశానని వివరించాడు. ఎందుకంటే నాతో పాటు రక్తం పంచుకొని పుట్టినటువంటి వాడికి ఈ గతి పట్టిందే అని యోచన చేశాను. ఇప్పుడు దత్తదర్శనమే అయిపోయింది వాడు, నాకు రాజ్యమే అక్కర్లేదు, రాజ్యం నువ్వే తీసుకో అన్నాడు. కాశీరాజు బుర్ర తిరిగిపోయింది. అయ్యా, మీ ఇద్దరికీ పనికిరాని రాజ్యం నాకెందుకు? ఆయన కూడా వైరాగ్యం వచ్చేసింది. ఇది మైత్రి ధర్మమా? నాకు కూడా జ్ఞానం బోధించు అన్నాడు. నా రాజ్యం కూడా వదిలేస్తాను, నా చిన్నది ఉందే కాశీ రాజ్యం, అది కూడా ఎవరైనా తీసుకోమని చెప్పండి, నాకు కూడా అక్కర్లేదు, నాకు కూడా జ్ఞానం బోధించండి, మీ ఎంట వచ్చేస్తాను, భార్య పుత్రులు ఎవరూ నాకు అక్కర్లేదు, ఈ సైన్యం కూడా అక్కర్లేదు, ఈ ఆభరణాలను తీసి పారేస్తాను, మీ ఎంటనే వస్తాను, ఆ దత్తస్వామి కథ నాకు చెప్పండి, నాకు జ్ఞానం కలిగించండి, మీ రాజ్యంతో పాటు నా రాజ్యం కూడా ఎవరికైనా ఇప్పించండి, లేకపోతే వదిలేసిపోదాం, అది ఏమన్నా పోని. అప్పుడు సుబాహు కాశీరాజుతో చెప్తున్నాడు, అర్ధరాత్రి లేచి నేనెవరు అనే విచారం మీద ఏకాగ్రంగా ధ్యానం చెయ్యి అని బోధించి తత్వం వివరించాడు. నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, అర్ధరాత్రి దినము లేచి నేనెవరు అని విచారించు చాలంతే, అదంతకదే జ్ఞానం కలుగుతుంది, వస్తుంది, నిదానంగా వస్తుంది అది. అప్పుడు నువ్వెవరు అనేది వస్తుంది. నువ్వెవరు పదార్థమా, నువ్వెవరు శరీరమా, నువ్వెవరో ఈ ముక్క, ఈ చెయ్య, ఈ నోర, ఆ విధంగా ఓటోటి కొట్టేసుకొని పో, ఇది కాదు ఇది కాదు ఇది కాదని, మిగిలింది ఎవరు అనేది నీకు తెలుస్తుంది. అప్పుడు అలర్కుడు తన పుత్రుడికి రాజ్యం అప్పజెప్పి అయినా కూడా సన్యసించి అవధూత అయి అలర్క గీత అనేటువంటి ఆనంద గీతాన్ని ఆలపిస్తూ ఆ జీవిత విశేషం గడిపారు. అటువంటి అలర్క గీత అనేటువంటిది కూడా చాలా మనకు పనికొచ్చేటువంటి గీత, అది కూడా మనం నిదానంగా ఏ రోజైనా విందాం. ఒకరు భక్తితో సేవిస్తే దత్తస్వామి వారి సంతతిని సైతం కంటికి రెప్పలాగా ఎలా కాపాడుతాడో, ఎంతటి మహోన్నత స్థితికి తీసుకుపోతాడో తెలియాలంటే మనం నహుష చరిత్ర చూడాలి, అది వినాల్సిందే. మనం శారీరకంగా ఇంద్ర పదవి అధిష్ఠించిన వాడు నహుషుడు. ఇతని జన్మ వెనుక దత్తాత్రేయుని కృప ఉంది. చంద్రవంశంలో ఆయు అనే చక్రవర్తికి సంతానం కలగలేదు. చివరికి ఆయన దత్తాశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళేసరికి స్వామి మామూలుగా పరీక్ష కదా, నృత్యకేడలో ఉన్నాడు. రాజు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు, గట్టిగా కాళ్ళు మూసుకొని కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి మత్తులో చాచి ఒకపారి తన్నాడు. అప్పుడు రాజుకు బుద్ధి సరిగా పనిచేసి, నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, త్వామహం శరణం ప్రాప్తః శరణాగతవత్సలం శరణాగతవత్సలం అని అనేక విధాల స్తుతి చేశాడు. అది చెప్పలేనటువంటి స్తుతి చేశాడు. భజ భజ దత్తం, భజ భజ దత్తం, భజ భజ దత్తం, భజ దత్తం, భజ 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 భజ దత్తం.
సద్గురుదేవం సకరుణభావం సకరుణభావం సంస్కృతినావం భజదత్తం సజ్జనపాలం సమధికలోలం సన్మునిబాలం భజదత్తం భజ భజదత్తం భజ భజదత్తం భజ చిన్మయ రూపం చిరసుఖగోపం చిరసుఖగోపం చేతసి దీపం భజదత్తం చిత్సుఖసారం స్థిరమవికారం చిత్రప్రకారం భజదత్తం వాంఛసి యది తత్ పదమవినాశం వాంఛసి నాశవిదూరం భజదత్తం సంస్కృతిపాద శమమిచ్చసి చేత సంస్కృతిపాద శమమిచ్చసి చేత శమదమధీరం భజదత్తం భజ భజదత్తం శ్రీ గురుదత్త జయ గురుదత్త.